బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఉదంపూర్ జిల్లా బసంత్ గఢ్ ప్రాంతంలో కాల్పులైతే కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు తీవ్రవాదుల ప్రదేశాన్ని ముట్టడించి కాల్పులు జరుపుతున్నారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులైతే కొనసాగుతున్నాయి. సైన్యం ఆపరేషన్ కు అదనపు సిబ్బందిని అయితే తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏర్వేత కొనసాగుతుంది. ఉదంపూర్ జిల్లా బసంత్ గఢ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు తీవ్రవాదుల ప్రదేశాన్ని ముట్టడించి కాల్పులైతే జరుపుతున్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. సైన్యం ఆపరేషన్ కు అదనపు సిబ్బందిని తరలిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తోంది. సో ఒక డేగ కళ్ళతోటి ఇప్పటికే హెలికాప్టర్లతో చుట్టూ పరిశీలించిన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారు, సో బసంత్ గఢ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్న ఉదంపూర్ జిల్లాలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే బసంత్ గఢ్ లో ప్రాంతంలో కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు తీవ్రవాదులు ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించి ముట్టడించడం జరిగింది. సో ముట్టడించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే ఉగ్రవాదులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేస్తున్నారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కూడా భీకరంగా కాల్పులు సాగుతున్నాయి. సో నిన్న వివిధ దళాధిపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం, ఆ తర్వాత ఇటు నిన్న జరిగినటువంటి కేంద్ర అత్యవసర కేబినెట్ సమావేశంతో పాటు అజిత్ దోవల్ తో జరిగినటువంటి భేటీ తర్వాత సో భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలంటూ కూడా సంకేతాలు భారత ఆర్మీకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో బసంత్ గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని కనుక్కొని ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లెడపడుతోంది భారత ఆర్మీ. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకరమైనటువంటి కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. సో సైన్యం ఆపరేషన్ కు ఇప్పటికే అదనపు సిబ్బందిని కూడా తరలిస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది భారత మిలిటరీ బలగాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. సో ఎక్కడికక్కడ కాశ్మీర్ మొత్తం కూడా చాలా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ అంటే అటు పాక్ హైకమిషనర్ కూడా భారత విదేశాల్లో ఇప్పటికే సమన్లు జారీ చేయడం జరిగింది. వారంలోగా భారత్ ను విడిచి పాక్ కు వెళ్లిపోవాలంటూ కూడా హైకమాండ్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పాక్ దౌత్యవేత్త అహ్మద్ వరైస్ కు కూడా కేంద్రం నోటీసులు జారీ చేయడం జరిగింది. సో పహల్గామ్ విషయంలో పాక్ ఉగ్రవాద మూకులపై సైనిక చర్యలు ఇప్పటికే సిద్ధమవుతోంది. కేంద్రం కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్ పై దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా భారత్ తీసుకుంది. సో ఇప్పటికే సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కఠినమైనటువంటి సైనిక చర్యలకు కూడా పాల్పడడానికి భారత్ సిద్ధంగా ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా కాల్పుల విరమణ ఒప్పందంతో సహా ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తోంది కేంద్రం. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా దాటేస్తే గనక ఖచ్చితంగా లష్కర్-ఇ-తోయిబా హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది. పాక్ ఉగ్రవాదులు ఉన్నటువంటి బసంత్ గఢ్ ఉందో ఆ బసంత్ గఢ్ ప్రాంతంలో కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు భారత జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. వనశ్రీ రైట్ శ్రీకాంత్, ఇప్పటికే బారాముల్లా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులనైతే హతమార్చినట్లుగైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే 5 కీలక ప్రకటనలు అయితే నిలిపివేసినట్లుగా సమాచారం భారత్ నుండి. సో పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం పక్కన పెడితే పాకిస్తాన్ గజ వణికిపోతుంది. వరలక్ష్మి, పాకిస్తాన్ కు చర్యలు తీసుకున్నంత సీన్ లేదు. పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు అష్టదిగ్బంధనం అయిపోయింది. సింధు నది నుంచి వెళ్లాల్సినటువంటి నీళ్లను కూడా ఆపేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో దౌత్య సంబంధాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఇట్లాంటి వేళ పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో భాగంగానే క్షిపణి పరీక్షలకు కూడా సిద్ధమైంది. ఏప్రిల్ 24, 25 అంటే ఈ తేదీలు ఏవైతున్నాయో ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో కరాచీ బార్డర్ వెంట ఎకానమిక్ ఎక్స్క్లూజివ్ జోన్లతో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను భారత సంస్థలు చాలా నిశ్చితంగా కూడా పరిశీలిస్తున్నాయంటూ రక్షణ రంగం ఇప్పటికీ వెల్లడించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రమే
ఏదైతే పహల్గాంలో పర్యాటక ప్రాంతమైనటువంటి బైసరల్లో ముష్కరులు వాళ్ళు పేటలేకపోయిన విషయం మనకు తెలిసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళని అదే పర్యాటకులు లక్ష్యంగా తీసుకొని 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సో దాని నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశమై కీలక నిర్ణయాలు కూడా తీసుకోండి. సో కాశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబై నగరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భారతదేశంలోని మెట్రోపాలిటన్ సిటీలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సో పోలీస్ బలగాలు నగరం అంతా కూడా ఎక్కడికక్కడ గస్తీగా వస్తున్నారని చెప్పాలి. సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందంటూ కూడా ఇప్పటికే అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ కు భారత్ కు మధ్య ఉన్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికేదాకా పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం అమలుని తక్షణమే నిలిపివేస్తున్నట్టు కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఒకవేళ సింధు నది నీళ్లను కనుక అడ్డుకుంటే పంజాబ్ మొత్తం కూడా స్తంభిస్తుంది. పంజాబ్ అంటే ఇక్కడ భారతదేశ పంజాబ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్. సో పంజాబ్ కేంద్రంగానే అంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి ఎట్లాంటి ఒక ఫినాన్షియల్ బ్యాంకు ఫినాన్షియల్ సెక్టర్ అట్లా పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ కూడా పాకిస్తాన్ కు అట్లాంటి ఫినాన్షియల్ ఒక బ్యాంక్ అని చెప్పాలి. సో అట్లాంటి పంజాబ్ ను పూర్తిగా దెబ్బతీస్తే పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతింటుంది. సో ఈ నదీ నీళ్లు మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి ఆ పాకిస్తాన్ కి ఎంటర్ కావాలంటే పాకిస్తాన్ లో ఉన్నట్టు మన పంజాబ్ నుంచి పాకిస్తాన్ లోని పంజాబ్ కి నీళ్లు వెళ్తాయి. సో సింధు నదిని అడ్డుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మొత్తం అష్ట దిగ్బంధనం అవుతుంది. పాకిస్తాన్ లో వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి వీలవుతుంది. సో ఇట్లా నేపథ్యంలో భారత ప్రభుత్వం చాలా సంచలన కీలక నిర్ణయం తీసుకుంది. సో రానున్న కాలంలో ఇంకా ఎట్లా ఉండబోతుందని మాత్రం చూడాలి. భారత ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తోంది వరలక్ష్మి. శ్రీకాంత్, ఈ సమయంలో అనంతనాగ్ పోలీసులు అయితే కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికైతే 20 లక్షల నగదు బహుమతి అందిస్తామని అయితే ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ వాళ్ళని గుర్తుపట్టి లేదంటే స్థానికంగా ఎవరైతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని అప్పగిస్తే కనుక అంటే స్థానికులు సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా ఇట్లాంటి ఆపరేషన్స్ చేయలేరు. సో స్థానికులు ఎవరున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారు, వీళ్ళు ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి రఫ్ స్కెచ్లు కూడా రిలీజ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళని పట్టించినా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా గానీ ఖచ్చితంగా ఒక నజరాన మాత్రం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో వాళ్ళని పట్టించిన వాళ్ళకి ఖచ్చితంగా 20 లక్షల రూపాయల నజరాన్ని ఇస్తాం వాళ్ళకు అంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒకవైపు కాల్పులు జరుగుతున్న 500 మందికి పైగా ఆ పోలీసులు కూడా భద్రతా బలగాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా పోలీసు బలగాలు మోహరించాయి. ఏదైతే రైల్వే స్టేషన్లు కానీ లేదంటే ఇంకా ఎయిర్పోర్ట్లు కానీ బస్ స్టాప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా నిఘా విభాగం మాత్రం చాలా హైఎండ్ గా పనిచేస్తోంది. సో డ్రోన్లతోటి అట్లాగే నైట్ విజన్ కెమెరాలతోటి పనిచేస్తోంది. మరోవైపు ఇందాక మీరు చెప్పినట్టు కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో కూడా ఒక హై అలర్ట్ ఉంది. తీర ప్రాంత భద్రతను మొత్తం కూడా కట్టుదిట్టం చేశారు అధికారులు. సైన్యం ఆపరేషన్ కూడా అదనపు సిబ్బందిని ఇక తరలించడానికి అంటే ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఉగ్రవాద కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించడానికి అత్యవసర భేటీ కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం.